ప్రైజ్ లేడండి. ఈరోజు లేఖన స్వరము 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండను. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాము. చూద్దామండి ఈ వచనం మనకు ఏం బోధిస్తున్నదో. ఈ లోకంలో జీవిస్తున్న మనము రకరకాలైన పందెపు రంగాలను చూస్తూ ఉంటాము. ఒక పందెంలో మనము పోరాడి గెలవాలి అంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని నియమాలు పాటించాలి. దానిలో విజయవంతం అవ్వాలి అంటే శారీరక శ్రమ తప్పదు. ప్రతి పరిస్థితి ఎదుర్కొని నిలబడటానికి మానవులమైన మనం ఇష్టపడతాము, కష్టపడతాము. ఎందుకంటే ఆ బహుమానాలు పొందుకోవటానికి, ఆ కిరీటాలు పొందుకోవటానికి. ఈ కిరీటాలు, ఈ బహుమానాలు ఈ లోకంలో కొంతవరకే అని, శాశ్వతమైనవి కావు అని, క్షయమైపోతావు అని బైబిల్ చెప్తూ ఉందండి. శాశ్వతమైన జీవితం కాకపోయినా క్షయమగు ఆ కిరీటాల గురించి ఎంత ఆసక్తి చూపుతున్నాము మానవులుగా. కానీ అసలైన కిరీటాలు, శాశ్వత కిరీటాలు పొందుకోవటానికి వెనుకబడిపోతున్నారు మానవులు అని చెప్తుందండి బైబిల్. మనమైతే విశ్వాస సంబంధమైన పోరాడాలి అని బైబిల్ చెప్తుంది. 1 తిమోతి 6వ అధ్యాయము 11వ వచనములో ఉంటుంది. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి. చూద్దామండి. మరి అక్షయమగు వాడవారంది అయినా ఆ కిరీటం పొందుకోవాలి అంటే, ఆ పందెంలో గెలవాలి అంటే ఇక్కడ ఏమి సంపాదించుకోవాలో చెప్తుందండి బైబిల్. ఏమిటి అంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవటానికి మరి మనము గనక ప్రయాసపడినట్లయితే అక్షయమగు కిరీటము దొరుకుతుంది అని నిశ్చయిత గలవారమై ఉంటారని బైబిల్ చెప్తుందండి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది అని, దైవభక్తి విషయంలో శ్రద్ధ గలవారమై పందెపు రంగములు ఓపికతో ఉండేవారంగా ఉన్నామండి. దేవుని ఎదుటే మన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందు, ప్రార్థనల యందు నిలకడగా ఉండమని వాక్యం చెప్పిన ప్రకారము నడుచుకుందాం. సర్వాధికారి గల దేవుడు, శ్రీమంతుడిగా, అద్వితీయ దేవుడుగా మనకు ప్రత్యక్షమగు వరకు ఓపిక గలవారమై సాగిపోదామండి. అపవిత్రమైన మాటలకు విముఖుడిగా ఉండకము అని వ్రాయబడినట్లు దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడినక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను మనల్ని మనమే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడమని వాక్యం చెప్తూ ఉందండి. మరి వాక్యానికి లోబడదాం. పందెపు రంగంలో క్షయమైన కిరీటాలు కాకుండా అక్షయమైన కిరీటాలు, వాడబారిన కిరీటాలు పొందుకోవడానికి ప్రయాసపడి నిత్యరాజ్యంలో పాలివారు మోగుదామండి. దేవుని కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.